ఇప్పుడే చదువుకున్నాం కదా, పాట విన్నాం కదా. 4వ రాసుకోండి, 4వ మాట రాసుకోండి దయచేసి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం బాగుంటుంది, చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అనేక విషయములలో, అయితే అనేక విషయాలంటే నేను మళ్ళీ స్టార్టింగ్లో చెప్తున్నాను. బావగారు చేసింది నేను చేయకపోవచ్చు, కానీ అందరం కలిసి చేసేదాని గురించి కింద మాట్లాడుతున్నాడు చూడండి. అందరం కలిసి చేసేది ఒకటి ఉంది, అయితే ఇందులో నేను చేయలేదని అంటానికి లేదట. అందుకన్నాడు రోమీయులకు రాసిన పత్రిక 3:10 అందరూ త్రోవ తప్పేశారు, ఏకంగా తప్పేశారు, నేను చేయలేదు అనడానికి లేదంట, అందరూ తప్పేశారు. అలాంటి తప్పులో ఒక తప్పు మళ్ళీ చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడట చూడండి. ఎవడైనను మాట యందు తప్పని ఎడల, మాట యందు ఎడలా అన్నాడు. ఇంకంటే మీకు బాగా అర్థమైపోయి ఉండాలి ఈ మాటకే. మనమంది అందరం ఏ విషయంలో తప్పిపోయాం? మాట ఏంది ఏమైపోయాం మనం? అందరం తప్పేశాం. లేదండి నేను మాటల మీద నిలబడతాను, మాటల కింద నిలబడతాను, మాటల మధ్యలో దూరిపోతానంటే కుదరదు. అవన్నీ దొంగ మాటలే. అందరం ఖచ్చితంగా ఏదో ఒకటి ఏం చేసాం? మాట తప్పిన వాళ్ళమే, ఎవరు మాట మీద నిలబడ్డోళ్ళం కాదు. అందుకే కింద రాస్తాడు, ఏమంటాడు తెలుసా? అంత బలమైన గుర్రాన్ని సైతము కళ్ళెం చేత దాన్ని మనం లొంగ తీసేసుకుంటున్నాం. అంత పెద్దదైన ఓడని సైతము చుక్కాని చేత మన చేతుల్లోకి తీసుకుంటున్నాం. కానీ ఏ నరుడు తన నాలుకను సాధు చేయలేకపోతున్నాడు అన్నాడు. అక్కడే కదా మాట ఉంది. అంటే ఏ నరుడు సాధు చేయలేకపోతున్నాడంటే ఆ మాట విషయంలో అందరూ ఏమైపోతున్నారు? తప్పిపోతున్నారు. దాన్ని మనం కంట్రోల్లోకి తీసుకోలేకపోతున్నాం. అందరూ తప్పిపోతున్నారా? అందరూ తప్పిపోతూ ఉన్నారు. నిజమండి. అందుకన్నాడు, మళ్ళీ చదవక్క మాట దయచేసి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడు. ఇప్పుడు పాయింట్కి రండి. లోపం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఉన్నామంటే ఖచ్చితంగా చెప్పాలి. మనం అందరం కూడా మాట ఇచ్చి తప్పిన వాళ్ళమే. ఏదో ఒక విషయంలో అందరూ, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఏం చేసిన వాడు? మాట ఇచ్చి. ఏ విషయంలో తప్పియాం మనం? ఇచ్చిన మాట నెరవేర్చే విషయంలో తప్పియాం. బాప్తీసం తీసుకున్నప్పుడు ఏమన్నాం చెప్పండి? దేవుడా నాకు బతుకంట ఉంటే ఇంక నీ కోసమే బతుకుతానయ్యా, చేసిన పాపిష్టి పనులు ఎన్నాళ్ళు చేశాను, ఇక నుంచి నీ కోసమే. నిజంగా మీకు దండం పెడతాను, ఆ తర్వాత ఎక్కువ దేవుడి కోసం బతకరిల్లు. ఆ తర్వాతే బతకరండి. అంతకుముందన్న కూత కాత భయం ఉంటుంది. బాప్తీసం తీసుకున్నాక దేమో వచ్చేది, ఎందుకంటే కడిగేశాడుగా. మొత్తం ఏం చేశాడు? కడిగేశాడు. మళ్ళీ కొత్తగా మొదలెడతారనమాట. ఏంటిది? అది ఎవరికి ఉంటుందండి భయం? అందరూ మాట తప్పేసేవాళ్ళే. దేవుడికి ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకున్నాం? ఎన్ని ప్రసంగాలు వింటలేదండి మనం? ఘాటుగా దెబ్బ పటాలు మనం తగిలినప్పుడల్లా అయ్యో బాబా ఈరోజు మారిపోవాలనుకుంటాం. ఆ రోజు గుళ్ళు తీర్మానం తీసుకుంటే అని ఈ రోజు నుంచి ఇది మానేసేయాలంటాం. ఎక్కడది? గుళ్ళో. అంతే, వేడి మీద. గుళ్ళో నుంచి బయటికి రంగాలనే మళ్ళీ లాగేస్తూ ఉంటుంది ఆ పాపం. ఎన్నిసార్లు తప్పలేదండి దేవుడికి మాటిచ్చి మనం? ఎన్నిసార్లు తప్పలేదండి మనుషులకు మాటిచ్చి మనం? ఏమంటే చేద్దాం అనుకున్నాయి కుదరలేదండి. కుదరలేనప్పుడు చేద్దాం అంటాం ఎందుకు? మాట తప్పడం ఎందుకు? ఇది ఒకటైతే చాలామంది అండి ఒకళ్ళు సంభాషించుకుంటున్నప్పుడు నేను చెప్పినందుకని మీరు గమనించండి, మాట్లాడుకునే మాటల్లో ఈ మాట్లాడేవాడికి వీళ్ళిద్దరు మాటల వల్ల ఇద్దరికి ఉపయోగం ఉండదండి. అంటే మనుషులు మాట్లాడుకునే మాటల్లో మాట్లాడుకునే ఒకరికొకరికి ఏ ఉపయోగం లేని మాటలు ఎక్కువ మాట్లాడేసుకుంటారు. వాటిల్లో పనికొచ్చేది ఒకటి కూడా ఉండదండి. ఎక్కువ పనికిరాని ఉపయోగము లాభం లేని మాటలు ఎక్కువ మాట్లాడేసుకుంటారండి. నేను అనలేదండి. ప్రసంగి గ్రంథం ఓపెన్ చేయండి, బైబిల్. తక్కువ లాభానికి పనికొచ్చే మాటలు మాట్లాడుకునేది, ఎక్కువ ఉపయోగం లేని మాటలే. అందరూ చూడండి దయచేసి. 6వ అధ్యాయం 11వ వచనం. 6వ అధ్యాయం 11వ వచనం. అమ్మా, పలుకబడిన మాటలలో అంటే ఏంటట? నిరర్థకమైన అంటే అర్థం పర్థం లేని, అవసరం లేని.
ఆహా, అలాగండి, ఎలాగండి ఎటి ఆయన ఏదో చెప్తూ ఉంటే ఈయన మాత్రం ఆశ్చర్య, అలాగండి, ఎలాగండి, ఎంతసేపు అలాగా ఎలాగా, అరగంట. ఈ అలాగే ఏమైనా ఉపయోగపడదా చెప్పినోడికి కానీ ఎన్నోడికి కానీ? పోనీ ఏమన్నా మంచి మాట్లాడుకుంటావా? నిజంగానండి, మనిషిలో ఉన్న స్వభావం ఏంటంటే ఎప్పుడు ఆలగుట్టు ఈళ్ళ రొట్టు వీళ్ళది బయట పెడదామా, కడుపులో ఉన్నది కక్కియడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కడుపులో పెట్టుకోవడానికి ఇష్టపడ్డండి. ఈ మాటల వల్ల, అర్థం పర్థం లేని ఈ మాటల వల్ల ఏమంటున్నాడు తెలుసా దేవుడు? నీకు ఏ లాభం లేదు. చదవండి ఆ మాట, మళ్ళీ చదవండి. నిరర్థకమైన మాటలు యందు చాలా ఉంటాయి మాట్లాడే సంభాషణలో, వాటి వల్ల మాట్లాడుకుని ఇద్దరికి ఏ లాభం లేదు. పైపెచ్చు అక్కడ ఒకరినొకరు ఆదరించుకున్నట్టు ఒకరికొకరు మాటలు ఇచ్చేసుకుంటారు. నువ్వు అలా చేయి, నేను ఇలా చేస్తాను, వాడు అలా చేయడు, వీడు ఎలా చేయడు. అందరూ ఏం చేశారంట? మనుషుల ఎడల మాటలు తప్పి మనం దేవుని ఎడల కూడా అందరం ఏం చేశాం? నేను తప్పలేదు అంటానికి లేదంట, అందరూ తప్పేశారట. చివరి మాట వచ్చేసి ముగిస్తాను చూడండి దయచేసి. అందరూ త్రోవ తప్పారు. ఏ విషయంలో తప్పామండి పాస్టర్ గారు? అందరూ తప్పారంటే అందరూ తప్పేశారు, ఎవరు లేరు ఇందులో. దేశాలకు, మతాలకు, కులాలకు, రంగులకు, భాషలకు, ప్రాంతాలకు తేడా లేదు. మనిషి అన్న ప్రతివాడు తప్పేశాడు. ఏ విషయంలో తప్పామండి పాస్టర్ గారు? అందరూ బైబిల్లో ఓపెన్ చేద్దాం.